guys, welcome back to our channel Sai and Mahi. So ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ thumbnail టైటిల్లో చూసినట్టు వీఆర్ మూవింగ్. సో మేము వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. దానికోసం ప్యాకింగ్ అవుతుంది అండ్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ప్యాకింగ్ ఆల్రెడీ అయిపోయింది అనమాట. అదంతా వీడియో మీరు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూస్తారు. అండ్ హియర్ కమ్స్ బట్టలు అనమాట. ఇప్పుడు నాకు అంటే వెళ్దాము అనే ప్లాన్ చాలా రోజుల నుంచి ఉంది. బట్ మహికి మేము అనుకున్న ప్లేస్లో ట్రాన్స్ఫర్ ఇస్తే ఇంకా బాగుండేది అని చెప్పి ఈ 1.5 year వెయిట్ చేసినాం అనమాట. బట్ అది పాసిబుల్ అవ్వలేదు. సో మేము ఇప్పుడు బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట. బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నాం. చాలా అంటే మేము ఇప్పుడు ఇది మార్చ్ కదా, మేము జనవరిలో కన్ఫర్మ్ చేసుకున్నాం అనమాట వెళ్దాము అని చెప్పేసి. న్యూ ఇయర్ తర్వాత అప్పుడు అనిపించింది ఇట్స్ ఓకే, ఇంకా టైం ఉంది కదా చూద్దాంలే, అప్పటిలోపు ఒక్క గుడ్ థింగ్ అయినా అవ్వకుండా పోతుందా, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వస్తే బాగుండని చెప్పి చాలా హోప్స్ ఉండే అనమాట. బట్ ఇంకా టైం దగ్గర పడుతుంటే భయం స్టార్ట్ అయిపోయింది. లైక్ ఇంట్లో ఉన్నప్పుడైతే అంటే ఇక్కడ ఉన్నప్పుడు నేను కానీ మహి కానీ మెయిన్గా నేను మంచి ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట నాకు. మా అత్తగారింట్లో కూడా అసలు పని చేయనని కాదు, చేస్తా, నాకు వచ్చిన పనులంతా నేను చేస్తూనే ఉంటాను. కానీ ఎక్కువ పనులు చేయనియరు నన్ను అండ్ చాలా గారాబం చేస్తారు. మెయిన్గా మా ఇంట్లో అమ్మమ్మ కానీ మా మామయ్య కానీ. మా మామయ్య అయితే మా డాడీ ఎంత గారాబం చేస్తాడో మా మామయ్య కూడా అంతే గారాబం చేస్తాడు నన్ను. అట్లాంటిది ఇప్పుడు వెళ్ళి ఇద్దరమే ఉండాలి అంటే కొంచెం సమ్ మిక్స్డ్ ఫీలింగ్స్లా ఉంది. అంటే మమ్మీ వాళ్ళ ఫంక్షన్ అయిపోయాక వెళ్దామన్నది మా ప్లాన్ ఉండే అనమాట. ఎందుకంటే మళ్ళీ ఫంక్షన్ కోసం ఫ్రీక్వెంట్గా తిరగాల్సి వస్తుంది. సో ఫంక్షన్ అయిపోయాక ఒక వీక్ ఆగి అంతా సెట్ చేసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని తర్వాత వెళ్దామని చెప్పి ఒక 2 daysలో వెళ్తున్నాం మేము. సండే రోజు. నేను ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో ఐ డోంట్ నో, బట్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను కాబట్టి సండే వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసి థర్స్డే. ఆల్మోస్ట్ అన్నీ అయిపోతున్నాయి అనమాట. ఇంకా బట్టలు ఒకటే ఉన్నాయి. బట్టలు తీస్తున్నా ఇప్పుడే. మహి షాప్కి వెళ్ళాను అనమాట. బట్ అనుకున్నప్పుడు అంటే నాకు మహికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇట్ వాజ్ నాట్ ఓకే. అంటే మరి కంప్లీట్గా వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఇక్కడ ఉంటే మాకు ఫ్రీడమ్ లేదు, అట్లా ఏం లేదు, మేము బాగానే ఉండే. బట్ మహి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుండు కాబట్టి దీని గురించి నాకు మహికి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వచ్చుండే అనమాట. అంటే ఇంత చిన్న ఏజ్లో ట్రావెల్ చేసి హెల్త్ డిస్టర్బ్ అయితే కష్టం కదా, బ్యాక్ పెయిన్ అట్లా వస్తే కష్టం కదా, ముందే మెన్స్. సో ఇంట్లో మగవాళ్ళు ఎక్కువ కష్టపడతారు. సో ఎందుకు అని చెప్పి నా పాయింట్ ఉండే అనమాట. సో ఫైనల్గా ఇద్దరం కలిసి ఒక షిఫ్ట్ అయిదామని అనుకున్నప్పుడు చాలా బాగుంది. అంటే ఓకే వెళ్తున్నాం, కొంచెం కొత్త లైఫ్ స్టైల్కి అలవాటు అవుతాము, కొత్త ప్లేస్కి వెళ్తాము, కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాము, కొంచెం సర్కిల్ పెంచుకుంటాము. చాలా థాట్స్ ఉండే. బట్ టైం దగ్గరికి వస్తామంటే భయం వేస్తుంది. చాలా అంటే చాలా భయం వేస్తుంది అసలు ఎట్లుండాలి అంటే. ఒక 1 week మా మమ్మీ డాడీ మాతో పాటే ఉంటారు. తర్వాత ఉగాది ఉంది నెక్స్ట్ వీక్. మేము వెళ్ళిన నెక్స్ట్ వీకే ఉగాది ఉంది. సో ఉగాదికి మేము ఇక్కడికి వస్తాం. నాట్ ఓన్లీ ఉగాది, ప్రతి ఫెస్టివల్కి ఇక్కడికే మిర్యాలగూడకే వస్తాము. బట్ 1 week తర్వాత మళ్ళీ వెళ్తే ఇద్దరమే ఉండాలి. మహి నైట్ ఆఫీస్కి వెళ్తాడు. సో చాలా ఇల్లులు చూసినాము, చాలా ప్లేసెస్ తిరిగినాము. అంటే మహి వెళ్ళిండు కదా బెంగళూరుకి. సో ఇద్దరు లేకుండా చాలా 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 రోజులు ఉండు. ఎంత స్ట్రెస్ తీసుకుంటుంది మహి అన్న నాకు ఒక్కదానికే తెలుసు, నాట్ ఎవ్వరికి తెలీదు. అంటే టెన్షన్లో భయంలో ఏమేమి మాట్లాడుతున్నానో ఐ డోంట్ నో. బట్ ఇది చాలా చాలా పెద్ద స్టెప్ మా లైఫ్లో, మెయిన్గా మా ఇద్దరు లైఫ్లో. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఇక్కడ ఉంది కూడా మామయ్యకి ఇబ్బంది అవుతుంది, అమ్మమ్మకి ఇబ్బంది అవుతుంది. మామయ్య షాప్కి వెళ్తే అమ్మమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుంది. సో అన్నీ అంటే ఆంటీ ఉంటుంది కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా ఏమైనా ఇమీడియట్గా సిక్ అయినా ఏమైనా ఆబ్వియస్గా ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటుంది. కానీ తప్పట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేరు. 1.5 year నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని లీవ్స్ పెట్టుకొని చాలా తిరిగి ఇంకా మహికి కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా ట్రావెలింగ్ మీద విరక్తి వచ్చేసింది అనమాట. సో అందుకనే ఇంకా మేము డిసైడ్ అయిపోయినాము. చాలా హార్డ్ డిసిజనే. మా మామయ్యకి చాలా బాధ అయి ఉండొచ్చు లోపల, కానీ మాకు కూడా చాలా బాధగా ఉండి వెళ్ళడానికి. మా అమ్మమ్మ అయితే ఒక డేకి ఒకసారి ఏడుస్తుంది మా ముందు, మీరు లేకపోతే మేము ఎట్లుండాలి. ఇంట్లో జనరల్గా నేను మహి చాలా జోవియల్గా ఉంటాం అనమాట. కొట్టుకుంటాం, హ్యాపీగా ఉంటాం, అన్నీ వాళ్ళ ముందే ఉంటుంది అనమాట. సో మంచిగా ఈవినింగ్ నైట్ మామయ్య షాప్ నుంచి రాగానే కూర్చొని డిన్నర్ చేస్తూ ఆ రోజు జరిగిన ముచ్చట్లు ఇంకా మిగతా థింగ్స్ అన్నీ మాట్లాడుకొని అట్లా అలవాటు అయిపోయిన లైఫ్ అనమాట ఈ 2 years నుంచి మాకు. ఇప్పుడు సడన్గా వెళ్ళిపోయి మేము ఇద్దరమే ఉండాలి, వాళ్ళ ఇంట్లో ముగ్గురే ఉంటారు, వీళ్ళంతా సైలెంట్ అయిపోతుంది. నేను ఒక్క 1 week మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తేనే
ఇల్లంతా చాలా సైలెంట్ ఉంటుంది అని చెప్తుంది అమ్మమ్మ, నువ్వు లేకపోతే అసలు ఇంట్లో సైలెంట్గా ఉంటుంది అని అంటుంది. సో అట్లా ఇంకా మేము ఇప్పటి నుంచి ఉండము, వస్తాము ఫెస్టివల్స్కి కానీ కంప్లీట్గా ఇక్కడే ఉండాం కాబట్టి చాలా చాలా బాధగా ఉంది. యాక్చువల్గా వెళ్దాం అన్నది ఫస్ట్ నేనే అన్నాను అనమాట మహితో, ఎందుకంటే ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుంది, ఇంకా ఇట్లయితే కరెక్ట్ కాదు, వీక్కి 2-3 టైమ్స్ ట్రావెల్ చేయడం హెల్త్కి మంచిది కాదు, ఇప్పుడు బాగానే ఉంటుంది తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేనే ఇనిషియేటివ్ తీసుకుని వెళ్దామని చెప్పి. కానీ ఇప్పుడు మహి ఇస్ లైక్ ఓకే ఇంకెప్పుడైనా వెళ్ళాల్సిందే కదా అని చెప్పి మహి ప్రిపేర్డ్గా ఉండు. బట్ నేను అప్పుడు వెళ్దాం అన్నదాన్ని ఇప్పుడు నాకు కొంచెం లోపల భయం వేస్తుంది, ఎట్లుంటామో ఏంటో, వీళ్ళు ఇక్కడ ఎట్లుంటారో మేము లేకుండా అని చెప్పేసి. బట్ ఇంకా తప్పదు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ ఇంకా కామన్ అనమాట. సో ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నా. సో నేను వెళ్ళే రోజు వీడియో రికార్డ్ చేస్తానా చేయనా ఐ డోంట్ నో. మ్యాక్స్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు ఏదో అప్లోడ్ చేయాలి, మీ అందరికి చూపించాలి, లేకపోతే చూస్తే వ్యూస్ వస్తాయి, దాని దగ్గర నుంచి డబ్బులు వస్తుంది, ఇది కాదు నాకు మ్యాటర్. నాకు ఇవన్నీ మెమరీస్ అనమాట. ఆబ్వియస్గా ఇవన్నీ కొన్ని ఇయర్స్ అవుతా వెళ్ళి చూసుకుంటే మన హ్యాపీ మూమెంట్స్ ఇట్లున్నాయి, సాడ్ మూమెంట్స్ ఇట్లున్నాయి అని చెప్పి మనం చూసుకుంటాం కదా. అందుకనే మ్యాక్స్ ఇవన్నీ రికార్డ్ చేసుకొని ఛానల్ స్టార్ట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. సో అట్లా మ్యాక్స్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా, బట్ అందరు ఎమోషనల్ అవుతారు కాబట్టి కెమెరా పట్టుకుంటే గలీజ్గా ఉంటుంది. సో చూస్తా, ఎవరైనా ఉంటే రికార్డ్ చేయిస్తా, లేకపోతే లేదు. ఇక్కడ నుంచి దేవరకొండ వెళ్ళి అక్కడ మమ్మీ వాళ్ళని పిక్ చేసుకొని, అక్కడ కొంచెం లగేజ్ ఉంది అది తీసుకొని విల్ గో టు బెంగళూరు. ఆల్మోస్ట్ 12 hours జర్నీ. సో లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి సార్ కార్లో వెళ్తున్నాం. నెక్స్ట్ టైం నుంచి స్లీపర్ కానీ లేకపోతే ఫ్లైట్ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకుంటాం అనమాట ఇక్కడికి రావడానికి. అండ్ ఇంకా వీడియో ఎండ్ వరకే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్యాకింగ్ చేయాలంటే అస్సలు చేయబుద్ధి కావట్లేదు, చాలా బాధగా ఉంది. అందుకే 2-3 days నుంచి ఫుల్ డిలే చేస్తున్నా. ఇంక ఇట్లాగా అయితే కాదని చెప్పి మహి స్ట్రిక్ట్గా చెప్పిండు. నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి నీ సగం బట్టలైనా ప్యాకింగ్ అయిపోవాలని చెప్పి. ఇదే ఇల్లు ఇదే లైఫ్ అనుకున్నాం కదా, సో వెళ్ళాలంటే కొంచెం భయం బాధ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. నాకు తెలిసి మహి కూడా ఉండుంటాయి కానీ మహి ఎక్స్ప్రెస్ చేయడు. చాలా భయం వేస్తుంది. ఓకే ఇట్స్ ఓకే, ఇంకెప్పుడైనా వెళ్ళాల్సిందే. సో కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఇంకా అన్నీ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడే ఏమంటారు ఇట్లా ఇది ఓపెన్ చేసి పెట్టినా అనమాట బ్యాగ్. సూట్ కేసెస్లో తీసుకెళ్తున్నాము. ఫస్ట్ ఏమనుకున్నామంటే కాటన్స్లో అన్నీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక అన్నీ మంచి కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు అనుకున్నాము. బట్ మళ్ళీ రిటర్న్ మేము ఎప్పుడైనా ఇంటికి రావాలన్నా లేకపోతే ఫెస్టివల్కి ఎప్పుడైనా రావాలన్నా ఎక్కువ లగేజ్ అవసరం వస్తుంది. సో ఆ టైంలో మళ్ళీ ఏం కొనాలి బ్యాగ్స్ అని చెప్పి ఇప్పుడే అన్నీ సూట్ కేసులో పెట్టడానికి ట్రై చేస్తున్నా. సో ఇన్ని బట్టలు చూస్తుంటేనే భయం వేస్తుంది. మహి బట్టలు అసలు ఏం 1-2 సెల్ఫీలు కూడా ఉండవు నావి. 1 2 3 4 అవతల ఒకటి 5 బయట హాల్లో అన్నీ నావే ఉన్నాయన్నమాట. సో అవన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఓకే సో నేను చూపిస్తా వీడియో అంటే ఏంటి అంటే చాలామంది నన్ను మన ఛానల్లో హోమ్ టూర్ చేయండి అని అడుగుతారు. ఈ హోమ్ టూర్ నేను అస్సలు చెయ్యను, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఎప్పుడైనా చేస్తా. బట్ బెంగళూరుకి వెళ్ళాక అయితే ఆ హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా చేస్తాను. లైక్ వెళ్ళగానే లగేజ్ పెట్టుకున్నప్పుడు ఎట్లుంది, నేను తర్వాత ఆర్గనైజ్ చేసుకొని నేను కొంచెం రూమ్ని మొత్తం ఎస్థెటిక్గా చేసుకుందామని చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట నాకు. సో అదంతా చేసాక ఎట్లుందో అన్నీ చూపిస్తా. సో ఇక్కడ మా అత్తయ్య మామయ్య ఫోటో ఫ్రేమ్ ఇది మాది. ఇక్కడ మా రూమ్లో ఎప్పుడు ఈ ఫోటో ఉంటుంది అనమాట, మా అత్తయ్య మాది. అండ్ ఇక్కడ మా అక్క బావ ఫోటో కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఇంట్లో మెయిన్గా మా రూమ్లో అయితే చాలా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. ఎందుకంటే నేను మహి అప్పుడప్పుడు ఖాళీ కూర్చొని వీడియో గురించి ఎక్కువ మాట్లాడుకుంటామంట, ఈ ఫోటో వెనకాల ఉన్న మెమరీ ఏంటి అది ఇది అని చెప్పేసి. సో మెయిన్గా ఈ ఏమంటారు కొంచెం ఏడుపు వస్తుంది. ఈ రూమ్స్ని చాలా అంటే చాలా ఎక్కువ మిస్ అవుతాం. చాలా అంటే చాలా ఎక్కువ మెమరీస్ ఉన్నాయి ఇంటితో. ఏమన్నా పైన గొడవ పడే వాళ్ళం, కిందికి వచ్చి నార్మల్గా ఉండేవాళ్ళం. చాలా అంటే చాలా మెయిన్గా పక్క రూమ్స్ అయితే ఎన్ని మెమరీస్ ఉన్నాయో నాకు, ఎన్ని గుడ్ మెమరీస్ ఎన్ని బ్యాడ్ మెమరీస్. అసలు
అంటే మొత్తం అది స్టూడియో రూమ్కి ఫిక్స్ చేసుకున్నాను అనమాట. అన్ని లైట్ ఎప్పుడు ఇట్లా ఏదైనా వీడియో చేయాలనుకుంటే ఎమ్మటే వెళ్ళి లైట్ ఆన్ చేసుకొని వీడియో చేసేటట్టు అన్నీ సెట్ చేసుకున్నా. మేము ఎప్పుడు అనుకోలేదు అనమాట ఇంత దూరం వెళ్తాము అని చెప్పేసి. చాలామంది అనుకుని ఉండొచ్చు వీడియో చేసేవాళ్ళు ఏముంది బెంగళూరుకి కదా వెళ్ళేది, ఎప్పుడంతా అప్పుడు రావచ్చు, యూఎస్కి వెళ్ళేవారు లేరా అంటే వాళ్ళకి అక్కడ అలవాటు అయిపోయి ఉండొచ్చు కాబట్టి వాళ్ళంతా ఫీల్ అవ్వరేమో. మాకు అట్లా కాదు. నేను పేరెంట్స్కి చాలా ఎక్కువ అడిక్ట్, మహి చాలా ఎక్కువ అడిక్ట్ పేరెంట్స్కి, అంటే మామయ్యకి కానీ అమ్మమ్మకి కానీ. సో ఆబ్వియస్గా ఆ ఎఫెక్షన్ ఉంటుంది. మహి కరోనా నుంచి ఇంట్లోనే ఉంటుండు. పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు దూరంగా లేము మా అత్తయ్య వాళ్ళకి మామయ్య వాళ్ళకి అని మేము. సో ఇప్పుడంటే దగ్గర కాబట్టి ఇంటికి ఈజీగా వెళ్ళేసి వస్తున్నాం అనమాట. అంటే 1 మంత్కి ఒకసారైనా. మళ్ళీ బెంగళూరుకి వెళ్తే ఇంటికి ఎప్పుడు వస్తాము, చాలా థాట్స్, మిక్స్డ్ ఎమోషన్స్, ఇట్లా పిచ్చి పిచ్చికి ఏదో రన్ అవుతున్నాయి అనమాట మైండ్లో. ఇంక ఇట్లా కాదు. సో ఫస్ట్ అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం, కొంచెం మైండ్ డైవర్ట్ అయిపోతుంది మనకు. సో ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ ఐటమ్స్ అన్నీ సర్దేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం అనమాట. సో ఫస్ట్ పెద్ద పెద్ద క్యాన్స్ అవన్నీ తీసుకొచ్చి పెద్ద సంచిలో పెడుతున్నాము. లైక్ అవన్నీ కలిపి రఫ్ అండ్ టఫ్గా వాడవచ్చు. లైక్ పైన కార్ పైన వేసి కట్టేసినా కూడా ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పేసి సో దీంట్లో అయితే పెడుతున్నాం అనమాట. చాలా అంటే చాలా థింగ్స్ తీసుకెళ్ళాము. ఇంత సదిరేంత వరకు కూడా తెలీదు మాకు. ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉండాలంటే ఇన్ని సామాన్లు కావాలా, ఇన్ని థింగ్స్ కావాలా అని చెప్పి మా ఇంట్లోకి ఇద్దరమే కదా ఏముంది వద్దులే కొన్నే తీసుకుందాం కొన్ని తీసుకున్నా చాలా థింగ్స్ అయిపోయినాయనమాట అవి కూడా. అండ్ నేను ఇంటి దగ్గర నుంచి అంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అట్లాంటి పెద్ద పెద్ద 2 సంచులు తీసుకొచ్చినా అనమాట. అవి కాకుండా ఇక్కడ ఒక 2 సంచులు అయిపోయినాయి. అండ్ షాప్లో నుంచి గ్రాసరీస్ కూడా తీసుకున్నాము. చాలా అంటే చాలా సామాన్లు అయినాయి. వీడియో ఎండింగ్ చూస్తే మీకే తెలుస్తుంది ఇన్ని సామాన్లు ఎట్లా తీసుకెళ్ళారు కార్లో అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫర్దర్ వీడియోస్లో మీరే చూడండి. అన్నీ మొత్తం పైన కట్టేసి ఇంకా చాలా కంజెస్టెడ్గా వెళ్ళామన్నమాట. అంటే మాకు ఇంకో పాసిబిలిటీ లేదు వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఎందుకు ఎక్కువ మహి ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తుండు అంటే ఎక్కువ చదువుతుండు అంటే మహి ఎంత నీట్‌గా చదువుతాడంటే చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేస్తాడు. ఇదని కాదు ఏదైనా సరే చాలా అంటే చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేస్తాడనమాట. అండ్ ఆల్రెడీ ముందు క్లిప్పింగ్‌లో చెప్పాను కదా! మైండ్‌లో చాలా రన్ అయితున్నాయి. చాలా స్ట్రెస్‌గా ఉండే అని చెప్పేసి. అంటే మాకు బయటికెళ్ళే టైం అంటే ఇంట్లో నుంచి బయటికెళ్ళే టైం వచ్చినప్పుడు తెలిసిందనమాట. ఇన్ని థాట్స్ ఉంటాయా? ఇంత రన్ అయితదా మైండ్‌లో? ఇంత స్ట్రెస్ ఉంటదా? అసలు ఎళ్ళేవాళ్ళు ఎట్లా ఎళ్తారు? ఏంటి? అనేది చాలా భయమేసింది. అండ్ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నేను ఆల్రెడీ అక్కడే ఉన్నా అనమాట. అంటే బెంగుళూరులో ఒక 1 వీక్ ఉండేసొచ్చిన. సో, కొంచెం అలవాటయింది. ఏం గాదు ప్రాబ్లమ్ అంతేం లేదు. ఇంకొద్ది రోజులకి ఇంకొంచెం అలవాటయిద్దనమాట. అండ్ ఇక్కడ ఇంకా గ్లాస్ ఐటెమ్స్ అన్నీ ఒక బ్యాగ్‌లో, పూజ ఐటెమ్స్ అన్నీ ఒక బ్యాగ్‌లో అట్లా సదురుతున్నాము. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అసలు నేను వేసుకొని బట్టలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అసలు వామ్మో! ఈ బట్టలన్నీ నేను ఎప్పుడు వేసుకోవాలంటే కొంచెం బక్కగైనా కాబట్టి హైట్ అనిపిస్తుంది. అండ్ నేను ఎందుకు వెయిట్ తగ్గుతున్నా ఏంటి అదంతా నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ షూర్గా. అండ్ ఎన్ని కేజెస్ తగ్గుతున్నా, వెయిట్ తగ్గడానికి నేనేం చేస్తున్నా, మార్నింగ్ వర్కౌట్స్ ఏంటి, యోగాస్ ఏంటి అవన్నీ నేను ఖచ్చితంగా. అండ్ నేను ఈ మధ్య వర్కౌట్స్తో పాటు యోగా కూడా చేస్తున్నాను అనమాట. కొంచెం మెంటల్ పీస్ రావాలి, ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంది మైండ్లో. చాలా అంటే చాలా స్ట్రెస్ ఉంది. కొంచెం లైట్ అంటే లైట్ ఆన్ చేసేస్తా. సో చాలా అంటే చాలా స్ట్రెస్ ఉందన్నమాట మైండ్లో. ఎట్లుండబోతుంది నెక్స్ట్ డేస్ మొత్తం ఎట్లుండబోతుంది, ఇద్దరమే ఉండాలి అండ్ పక్కన కూడా కాదు మాతో పాటు ఎవరైనా వచ్చి ఉండడానికి. కొన్ని రోజులు ఆంటీ వచ్చి ఉండడానికి మామయ్యకి ఇబ్బంది అవుతుంది, ఆబ్వియస్గా మమ్మీ వచ్చి ఉండడానికి డాడీకి ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ ఆలోచిస్తూ మైండ్ ఖరాబ్ అయిపోతుంది. హోప్ఫుల్లీ అంతా బాగుండాలి, అంతా బాగా జరగాలని అందరూ కోరుకోండి. సో ప్యాకింగ్ అయిపోయాక చూపిస్తా. ఇంకా లోపల 3 బ్యాగులు ఉన్నాయి, అవి కూడా తీసుకురా బయటికి. ఇంకా ఏముంది మొత్తం కలిపి ఒకటేసారి భయపడతాం కొంచెం కొంచెం ఎందుకు. సో